వెల్కమ్ టు వెస్టేజ్. నా పేరు రొడ్డా వెంకటేశ్వర్లు, వనవరి కృష్ణాపురం, ఖమ్మం డిస్ట్రిక్ట్, ముదిగొండ మండలం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మీ ముందుకి మన వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి, కొంత ప్రోడక్ట్ గురించి మీకు వినియోగించడానికి మీ ముందుకు వచ్చాను. అయితే వెస్టేజ్ కంపెనీ అనేది మన ప్రపంచంలో దాదాపు ఒక 16 దేశాల్లో విస్తరించి ఉన్నది. ఈ కంపెనీని మొదటిగా 2004 సంవత్సరాల్లో మన గౌతమ్ బాలి గారు వ్యవస్థాపకులుగా వ్యవహరించడం కూడా జరిగింది. అదేవిధంగా రణవీర్ సింగ్ వారు కూడా ఈ వెస్టేజ్ ఆర్గనైజర్గా కొనసాగడం జరుగుతుందన్నమాట. అయితే మొదటిగా మన వెస్టేజ్ కంపెనీ అనేది ఫస్ట్ హెల్త్ ప్రోడక్ట్ని, ఒక 4 రకాల ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి అది మన ప్రజానికంలోకి దాన్ని తీసుకురావడం కూడా జరిగిందనమాట. అలా కొన్ని రోజులుగా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఒక 460 రకాల ప్రోడక్ట్ని మన కంపెనీ విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి మీకు కొంత అవగాహన తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ ఏమిటికి అనేది ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్, అంటే మార్కెట్ నుంచి వినియోగదారుడి దగ్గరికి తీసుకొచ్చే పద్ధతి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువుని తయారు చేయడానికి మన కంపెనీ కానీ ఇతర కంపెనీలు కానీ ఒక వస్తువుని బయట ప్రపంచంలో ఒక కంపెనీలో ఒక వస్తువు తయారు చేయడానికి 40 రూపాయలు అనేది ఉంటుంది. దాన్ని వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలుగా రావడం జరుగుతుంది. అయితే ఈ 100 రూపాయలు మన వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్గా మార్కెటింగ్ చేసి డైరెక్ట్గా వినియోగదారుల దగ్గరికి తీసుకురావడం కూడా జరిగిందనమాట. అయితే దీని మీద ప్రాఫిట్ కూడా మన వినియోగదారులే పొందే అవకాశాన్ని మన కంపెనీ వెసులుబాటు కలిగించింది అనమాట. ఈ యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ కంపెనీ ఒక ముందు అడుగేసి భారతదేశంలో పేదరికాన్ని ధనవంతులుగా చేయడమే ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క కంపెనీ ముందుకు వచ్చిందనమాట. అదేవిధంగా మన కంపెనీలో 460 రకాల ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఏంటంటే అది హోమ్ ప్రొడక్ట్, అంటే మనం ఇంట్లో ఉపయోగించుకునే ప్రొడక్ట్. తర్వాత హెల్త్ ప్రొడక్ట్ ఉన్నాయి, తర్వాత బ్యూటీ క్లీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఉదాహరణకే కాదు, రియల్గా మన కంపెనీలో అల్ట్రా వర్షన్ వచ్చే ఒక లిక్విడ్ ఉందన్నమాట. ఈ లిక్విడ్ 5 ml లేదా 2 ml వేసి, మన బకెట్లో 2 ml వేసి దాని నిండా నీళ్ళు వంపేసి, తర్వాత మన ఇంట్లో ఉన్న బట్టలని నానబెట్టి ఒక 20 నిమిషాల తర్వాత దాన్ని జాడిచ్చేస్తే మురికి మొత్తం క్లియర్గా వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళని తీసుకొచ్చి మన ఇంటి తెరలో ఉన్న పూల మొక్కలకి పోస్తే చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి, పూలు కూడా మంచి తాజాగా వస్తాయి అన్నమాట. అదేవిధంగా వచ్చేసి ఇంకోటి అల్ట్రా స్క్రబ్ ఉంది. ఇది మన ఇంట్లో ఉన్న సామాను మొత్తం, అంటే మన ఇంట్లో వంట సామాగ్రి మొత్తం ఉపయోగిస్తాం కదా, వాటిని వంట అయిన తర్వాత వాటిని మన మహిళలు శుభ్రం చేసే క్రమంలో వాటిని రెండు చుక్కలు చాలు, 2 చుక్కలు, ఆ 2 చుక్కల్ని కూడా మన రోజువారీగా ఉపయోగించే చిన్న టబ్బులో వేసేసి ప్రెస్ చేస్తే ఇది దాదాపు ఒక 4-5 ఉన్న కుటుంబంలో దాదాపు 4 నెలలు వస్తుంది. ఇది ఏ విధంగా అంటే, ఇప్పుడు పల్లెటూరులో మహిళలు కానీ ఈ
వ్యవసాయ పనులకు పోయేటప్పుడు వాళ్ళు మన వ్యవసాయ పనుల్లో చేతులు మనం అంతా కెమికల్ మయం అయిపోతాయి అనమాట. మనం పొలాల్లో పని చేసినప్పుడు అవి వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళు కనీసం మన వంట సామాగ్రిని శుభ్రం చేసేటప్పుడు మనం బయట వాడుకునే సరుకులు కానీ సబ్బులు కానీ ఉపయోగిస్తే చేతులు మంటలు పుట్టే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగిస్తే మంటలు కూడా రావనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆటా గ్రౌండ్ ఉంది. ఇది బాత్రూమ్ క్లీనర్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పూజ సామాగ్రి వాటిని ఇత్తడి సామాగ్రిని మీద కొంచెం వేసి చూపిస్తే ఏమంటే చాలా ఫ్రెష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా సమర్థవంతంగా పనిచేసే ప్రోడక్ట్ అనమాట ఇది. ఇంకోటి వస్తే ఇది అషూర్ సోప్ అనమాట. ఇది వేప తులసితో తయారు చేసే సబ్బులు. వీటిని ఉపయోగించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే మనకి ఎలాంటి స్కిన్ ఎలర్జీ ఉన్నా కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది 100%కి 100% కూడా దీన్ని ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే దీన్ని వాడుతున్నాను. ఖచ్చితంగా ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. అదేవిధంగా వచ్చేసి చుండ్రు తగ్గుటకు జుట్టు పెరుగుటకు షాంపూలు కూడా ఉన్నాయి మన కంపెనీలో. ఈ షాంపూ వచ్చేసి అషూర్ డైలీ కేర్. దీన్ని రోజువారీగా కాకపోతే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు ఈ అషూర్ డైలీ కేర్ని వాడినట్టయితే చుండ్రు మొదటిగా చుండ్రు తగ్గిద్ది అనమాట. ఈ చుండ్రు తగ్గిన తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత అషూర్ హెయిర్ ఆయిల్ని హెయిర్కి అంటే తల వెంట్రుకలకి దాని మంచిగా కుచ్చిళ్ళకి ఇట్లా కొసలకి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తే ఈ ఆయిల్ సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొచ్చేసి గుండె సంరక్షణకి, లావు తగ్గడానికి, పెరగడానికి, చర్మ సౌందర్యానికి కూడా మన దగ్గర ఇంప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది అషూర్ ఫేస్ వాష్. ఈ అషూర్ ఫేస్ వాష్ మహిళలకు కానీ మగవాళ్ళు ఎవరైనా దీన్ని 20%, 100% ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ క్రీము మొదటిగా ఫేస్ వాష్ క్రీము వాడి తర్వాత నైట్ క్రీము రాస్తే మొటిమలు కానీ ఇంకా ఏ విధమైన మచ్చలు కానీ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది కూడా మేము ఖచ్చితంగా ఇంట్లో దీన్ని మేము ఉపయోగించడం కూడా జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి అషూర్ బార్. ఈ అషూర్ కాంప్లెక్స్ బార్ సోప్ ఇది తేనెతో తయారు చేసిన సబ్బు. ఈ సబ్బుని వాడినట్టయితే ఈ సబ్బుకి మీరందరూ ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇది అచ్చం తేనెతో తయారు చేసిన సోపు కాబట్టి దీని ఖరీదు చాలా మన బయట మార్కెట్ కంటే చాలా తక్కువగానే ఉంది. దీని ఖరీదు అంతా ఒక ఖరీదు 70 రూపాయలు మాత్రమే. దీన్ని వాడినట్టయితే మన మహిళలకి కానీ బయట ఎవరికైనా సరే మన జెంట్స్కి కానీ ఆ లేడీస్కి ముఖంలో ఉన్న మంగు మచ్చలు అట్లాంటి ఖచ్చితంగా ఆ మొటిమలు మనం ఇట్లా గిల్లినప్పుడు కొంచెం ఆ నల్ల మచ్చలు వస్తాయన్నమాట. ఆ మచ్చలు కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది చాలామంది ఇది వాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఇది ఫుడ్ క్రీమ్. మనం వ్యవసాయదారులు ఎక్కువ ఎండకి వానకి ఇక్కడ పనిచేసేటప్పుడు మన కాళ్ళు పగులే అవకాశం ఉంటుంది. వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు పగుళ్ళు వస్తాయి. ఆ పగుళ్ళు వచ్చినప్పుడు వేడి నీళ్ళల్లో పాదాలు శుభ్రం చేసి తర్వాత నైట్ పడుకునేటప్పుడు దీన్ని రాస్తే ఖచ్చితంగా ఫుడ్ క్రీమ్ ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. ఇది 100% చాలామంది వాడినవారు దాని రిజల్ట్ కూడా వచ్చేసింది అనమాట. ఇది ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి జీటా స్పెషల్ టీ పొడి. దీని ఖరీదు చాలా తక్కువగా ఉంది. బయట మార్కెట్ కంటే మన కంపెనీలో చాలా తక్కువగా ఉంది. కనీసం ఇది 130 రూపాయలు మాత్రమే పడుతుంది. అయితే ఈ టీ పొడిని బాగా మరిగించి పాలు పోసిన తర్వాత డికాషన్ తర్వాత పాలు పోసిన తర్వాత బాగా మరిగించినట్టయితే చాలా చిక్కదగా ఉంటుంది. అప్పుడు ఈ టీ తాగడం వల్ల క్యాన్సర్ అనే జబ్బు రాదు, గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా జగ్గుతాయి అన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఈ హెల్త్ ప్రోడక్ట్ కూడా ఉన్నాయి. నోని అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది నో ఇంజెక్షన్ నో ఆపరేషన్. ఈ యొక్క ట్యాబ్లెట్స్ రోజు వాడినట్టయితే ఉదయం పరిగడుపునే
అన్నిటికీ నో ఇంజెక్షన్ నో ఆపరేషన్, ప్రతి జబ్బుకి ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా జీర సంబంధించిన వ్యాధుల నివారణకి కూడా మన దగ్గర ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. కీళ్ళ నొప్పులకు ఉన్నాయి, అన్ని రకాల జబ్బులకు సప్లిమెంటరీ కలదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషికి ఆహారమే మందుగా పనిచేయాలి, కానీ మందులే ఆహారంగా పనిచేసే అవకాశం ఉండకూడదు. అయితే బయట కొన్ని ట్యాబ్లెట్స్ వాడటం వల్ల, ఎవరికైనా సరే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ఈ కేవలం మన చుట్టూ ఉన్న వనమూలికలతో తయారు చేసే ప్రోడక్ట్ అనమాట. ఈ అలోవెరా కానీ, తులసి, వేప, నిమ్మ, వేప ఇట్లాంటి ప్రోడక్ట్, దానిమ్మ ఇట్లాంటి పళ్ళ రసాలు తీసుకొని ఈ ప్రోడక్ట్ మొత్తం తయారు చేస్తారు. మన దగ్గర వచ్చి అగ్రికల్చర్ వ్యవసాయం కొరకు వాడే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి మన దగ్గర రైస్ బర్న్ ఆయిల్ ఉంది. లీడర్స్ ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రైస్ బర్న్ ఆయిల్. ఇది మన తౌడుతో తయారు చేసిన నూనె అనమాట. ఈ నూనె యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ బయట నూనెకి మన నూనెకి తేడా ఏంటంటే, 2 స్టవ్ని పక్క వెలిగించి ఈ ఆయిల్ని ఒక గిన్నెలో వేసి బయట దొరికే ఆయిల్ని ఒక గిన్నెలో వేడి చేస్తే బయట దొరికే నూనె నల్లని పొగలు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రోటీన్స్ మొత్తం వెళ్ళిపోయే అవకాశం ఉంది కాదు, వెళ్ళిపోతాయి. అప్పుడు దాంట్లో ఏమి పస అనేది ఉండదు. ఇదే మన ఆయిల్ని మనకి ఎలాంటి పొగలు బయటికి రావటం జరగదు, ప్రోటీన్స్ అట్లే ఉంటాయి. కేవలం ఇది తౌడుతో తయారు చేసిన నూనె. ఇది ఆరోగ్యానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే, మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని పెరగకుండా తగ్గకుండా ఒకే మోతాదులో ఉంచే ఖచ్చితమైన రైస్ బర్న్ ఆయిల్. దీనివల్ల ఎప్పుడైనా మన ఆరోగ్యం చాలా కుదురుపడే అవకాశం ఉంది. ఒకటే లీడర్స్, ఇంకేంటంటే ఎవరైనా పక్కాగా ఫస్ట్ ఏంటంటే ఆహారంలో మార్పులు వచ్చినట్టయితే మన మనిషి యొక్క శరీరం ఖచ్చితంగా ఒక నిర్మాణ క్రమంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మంచి నీళ్ళని, తినే ఆహారంలో నూనెని, పీల్చే గాలిని, ఈ మూడింటిని సమర్థవంతంగా ఒక క్రమ పద్ధతిలో మనం తీసుకున్నట్టయితే ఏ మనిషికైనా జబ్బు రావడానికి వీల్లేదు. ఇప్పుడున్న బయట ప్రపంచంలో కలుషితమైన వాతావరణం వల్ల, కలుషితమైన ఆహారం వల్ల ప్రతి మనిషికి జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఇక్కడ మంచినీటిని స్వచ్ఛత కొరకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. దీని మంచినీటిని క్లియర్ కట్గా ఒక దాంట్లో ఉన్న చెడు పదార్థాలను బయటికి తీసేసి స్వచ్ఛమైన నీరు అందించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే గాలి, మన బయట ఉన్న కలిసిపోయిన గాలి కలుషితంగా వస్తుంది కూడా. ఈ యొక్క పరికరం ఏంటంటే మంచిగా ఈ గాలిని స్వచ్ఛంగా తయారు చేసి మనకి ఇంట్లో మనం ఎయిర్ కూలర్ ఇట్లా ఏసీ లాంటి ఒక పరికరం అన్నమాట ఇది. దీన్ని వాడినట్టయితే మనకి స్వచ్ఛమైన గాలి లోనికి వచ్చేసి మన ఆరోగ్యానికి అనుకూలంగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా మన దగ్గరకు వచ్చేసి చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ యొక్క మీరు ప్రోడక్ట్ని తప్పనిసరిగా అందరూ వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుని రాజుగా మార్చే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. అగ్రిమాస్ ఇది చీడపీడలను తొలగించి దిగుబడిని ఎక్కించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. అగ్రి హ్యూమనిక్ ఇది కూరగాయల పంటలకి వాడినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ దిగుబడినిచ్చి పువ్వుల పూత రాలకుండా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే, మనం వ్యవసాయం ప్రారంభించినప్పుడు ఒక విత్తనం ఇచ్చే ముందు మనం బయట ఎరువుల్ని డిఏపి కానీ 20-20 కానీ వాడుతుంటాం. ఆ వాడే దాంట్లో దీన్ని కలిపి చల్లటి చీడపురుగులు రాకుంటుంటుంది. నీటి ఎద్దడిని కూడా ఎక్కువ మన అందించే అవకాశాలు ఉన్నాయన్నమాట.
నీటి ఎద్దడిలో ఉన్న వ్యవసాయ భూములకి మనం కలిపే మందులు దీన్ని కూడా కలిపినట్టయితే నీరుని ఇంకకుండా మొక్కలకి నీరు అందించే అవకాశాలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా అదే కాకుండా మన వెస్టేజ్ కంపెనీలో దాదాపు 460 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఒక మనిషికి ఎన్ని జబ్బులు వస్తాయో అన్ని జబ్బులకు కూడా మనం ప్రోడక్ట్ అందించే అవకాశాలు ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్.